సాధారణంగా మందులన్నీ పర్టికులర్ టెంపరేచర్లోనే పనిచేస్తాయి. సమ్మర్లో ఏం జరుగుతుందంటే మనం ముఖ్యంగా గమనిస్తే మన దగ్గర ఉన్న మందుల మీద ప్లీజ్ కీప్ పర్టికులర్ మెడిసిన్ స్టోరేజ్ అని చెప్పి రాస్తారు. జనరల్గా మన టెంపరేచర్స్ 30కి పైగానే ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టెంపరేచర్స్ వాళ్ళ మీద మెన్షన్ చేసేది ఏది మన మెడికల్ స్ట్రిప్ మీద మెన్షన్ చేసేది బిలో 10 degreesే ఉంటుంది. సో కూల్ డార్క్ స్టోరేజ్ స్పేస్లో మనం యాక్చువల్లీ ట్యాబ్లెట్స్ని పెట్టాలి. అప్పుడే దాని ఎఫెక్ట్ ప్రాపర్గా ఉంటుంది. వీటిల్లో ముఖ్యంగా చూస్తే డయాబెటిక్ పేషెంట్స్లో ఇన్సులిన్స్ అనేవి ఫ్రిడ్జ్ డోర్లో పెట్టాలి అని చెప్తుంటారు. అలాగే చూస్తే కొన్ని పర్టికులర్ టైప్ ఆఫ్ మెడిసిన్స్ కూల్ ప్లేస్లో ఉంటేనే దాని ఎఫెక్ట్స్ బెటర్గా ఉంటాయి. కొన్ని మెడిసిన్స్ లైట్కి ఎక్స్పోజ్ కాకుండా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలా చూస్తే సమ్మర్లో మనకున్న టెంపరేచర్స్ కారణంగా సాధారణంగా బిలో 10 degrees మెయింటైన్ చేయడం జనరల్గా పాసిబుల్ ఉండదు. సో సాధ్యమైనంత వరకు మనకున్న పరిధిలో ఎంత వీలవుద్దో అంత దానికి టెంపరేచర్ అనుకూలంగా ఉంచితే ఈ ట్యాబ్లెట్స్ అనేది మనకి ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. తద్వారా మనకి ఉన్న ఏదైతే డిసీజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి కూడా ఎఫెక్టివ్గా కంట్రోల్ అవ్వడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా సమ్మర్లో ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే డీహైడ్రేషన్ అనేది చాలా కామన్గా ఉంటుంది. డీహైడ్రేషన్ అంటే బాడీలో ఉన్న వాటర్ శాతం. ఎప్పుడైతే మనకు వాటర్ శాతం తగ్గుద్దో సర్క్యులేషన్ అనేది కూడా తగ్గిపోద్ది. సర్క్యులేషన్ తగ్గినప్పుడు మన బాడీలో ఎక్కువ శాతం సర్క్యులేషన్ వెళ్ళేది ఐదర్ లివర్ ఆర్ కిడ్నీస్. ఇవి కూడా కాంప్రమైజ్ అయినందువల్ల ఎఫెక్ట్ ఆఫ్ ద డ్రగ్స్ చాలా డిఫరెంట్గా ఉండేదానికి అవకాశం ఉంది. సో సమ్మర్లో ముఖ్యంగా డీహైడ్రేషన్ మూలాన కూడా మనకి డ్రగ్ ఎఫెక్టివ్నెస్ చాలా తక్కువగా ఉండేదానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మైగ్రేన్ పేషెంట్స్ కానీ, హై బ్లడ్ ప్రెషర్ ఉన్న పేషెంట్స్ కానీ, గుండె దడ అంటే హార్ట్ రేట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ, అలాగే చూస్తే కొంతమందికి ఈ నొప్పుల ట్యాబ్లెట్లు వేసుకునే అవసరం ఉంటుంది వాళ్ళకి కానీ, అలాగే కొన్ని మెడిసిన్స్కి కానీ ఈ డార్క్ చాక్లెట్స్ వల్ల కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. సో ఈ పర్టికులర్ డిసీజ్ ఉన్నవాళ్ళు, ఈ పర్టికులర్ కోరిలేషన్ కోకోకి సంబంధించిన ఉన్నవాళ్ళు, ఇలాంటి మందులు వాడుతున్న వాళ్ళు కూడా వాళ్ళ డాక్టర్తో సంప్రదించి చాక్లెట్స్ ఏ విధంగా తినొచ్చు, దీనివల్ల ఎంత ఇంటరాక్షన్ వాళ్ళు వాడే మందులకి జరిగేదానికి అవకాశం ఉంది అనేది ఒకటి చర్చించుకొని వాళ్ళు నోట్ చేసుకోవడం వల్ల ఈ సైడ్ ఎఫెక్ట్ రాకుండా ఉండేదానికి ఆస్కారం ఉంది. ఇలాగ చూస్తే మనము టైం ప్రకారం వేసుకునే మందులు కొన్ని పర్టికులర్గా ఉంటాయి. మోస్ట్ కామన్గా మనం గమనించేది ఏంటంటే ఇప్పుడు కడుపులో గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి పొద్దున్నే 30 నిమిషాల ముందు ఏమీ తినకుండా ఆ గ్యాప్ ఇచ్చి ఆ ట్యాబ్లెట్ వేసుకుంటేనే దాని ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే చూస్తే థైరాయిడ్ ట్యాబ్లెట్లు కూడా ఎంటీ స్టమక్ మీద 30 నిమిషాలు మినిమం గ్యాప్ ఇస్తే దాని ఎఫెక్టివ్నెస్ 100% ఉండడానికి అవకాశం ఉంది. ఇలా ఈ క్రమంలో చూసుకుంటే ఇప్పుడు చాలామందికి ఈ రక్తం పలచబడే మందులు ఏది క్లోపిడోగ్రిల్, ఎకోస్ప్రిన్ అని వాడతారు. ఇవి సాధారణంగా కామన్ సైడ్ ఎఫెక్ట్ గ్యాస్ట్రైటిస్. వీళ్ళు ప్రాపర్గా మధ్యాహ్నం ఫుల్ మీల్ తర్వాత వేసుకుంటే ఈ గ్యాస్ట్రైటిస్ వచ్చేదానికి అవకాశం తక్కువగా ఉంటుంది. అలాగే కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్స్ ఐడియల్గా రాత్రి పడుకునే ముందు, ఎందుకంటే ఈ కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్స్ ప్రభావం మొత్తం లివర్ మీద ఉంటుంది. ఈ లివర్ ఎఫెక్ట్స్ ప్రాపర్గా జరగాలి అంటే రాత్రి వేసుకుంటే దీని ఎఫెక్టివ్నెస్ 100% వచ్చేదానికి, తద్వారా మనకి ఆ మెడికల్ బెనిఫిట్స్ ఆ డ్రగ్ ద్వారా ఏదైతే రాగలుగుతాయో అవి మ్యాక్సిమైజ్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి.